ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ వరుసగా సినిమాలో నటిస్తూ బిజీగా కూడా గడుపుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ అనురాగపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు మేకర్స్. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఎవరు ఉంటారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రభాస్ జంటగా ఎవరు నటిస్తారంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ అయితే తాజాగా కనిపించింది. ఈ సినిమా పూజ కార్యక్రమాల్లో మొదలుపెట్టిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మేకర్స్ అధికారికంగా రివీల్ చేయలేదు. కానీ అక్కడ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ప్రభాస్ జెట్ స్పీడ్లో వరుస పెట్టి కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. కల్కి సినిమా తర్వాత ప్రస్తుతం మారుతి రాజాసాబ్ షూట్లో బిజీగా ఉన్నాడు డార్లింగ్. తాజాగా మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అనురాగపుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూజ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మూవీలో లుక్ అదిరిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్ ఫొటోస్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు చాలా మంది ఎవరా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1940 బ్యాక్డ్రాప్లో హిస్టారికల్ లవ్ స్టోరీగా అనురాగపుడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శక్తివంతుడైన పోరాట యోధుడిగా ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అక్కడికి వెళ్ళిన ప్రేక్షకులు మైత్రి మూవీస్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి ఆ పూజ కార్యక్రమంలో కొన్ని ఫోటోలు బయట పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు హీరోయిన్కి సంబంధించిన న్యూస్ ఏది వినిపించకపోయినా తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా హీరోయిన్ ఒక డాన్సర్ అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక పూజ కార్యక్రమంలో ప్రభాస్ సరసన ఓ అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఆ అమ్మాయి ప్రముఖ డాన్సర్ అని, ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ ఫౌజీ మూవీలో ఆ డాన్సరే హీరోయిన్గా నటించబోతుంది అన్నట్టుగా చాలామంది వార్తలు బయటకు తీసుకువస్తున్నారు. మరి దాని గురించి ఇంకా పూర్తిగా అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. ఇంతకీ ఆ డాన్సర్ పేరేంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు నెట్టింట్లో. మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు ఆవిడెవరు అని. ఈ మూవీ ద్వారా ఇమాన్ ఇస్మాయిల్ టాలీవుడ్కి పరిచయం అవుతుందని కూడా తెలుస్తూ ఉంది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క చదువు కూడా పూర్తి చేసింది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో తన డ్యాన్స్ వీడియోలలో చాలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్తో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని కూడా సంపాదించుకుంది. గతంలో ఇమాన్ డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా. ఇమాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అలాంటి డ్యాన్సర్ని ప్రభాస్ సరసన తీసుకోవడం అనేది గొప్ప విషయమే. ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ కూడా దాదాపుగా 8 లక్షలు ఉన్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగినటువంటి ఒక ప్రేమ కథ చిత్రం అని సమాచారం. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ లుక్స్ అనేవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రభాస్వి. యుద్ధ సమయంలో ఇద్దరు ప్రేమికులు ఎలా కలిశారు, వాళ్ళ జీవితాలు వాళ్ళ కలయిక వల్ల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న రీతిలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సీతారామం సినిమా కూడా ఒక సోల్జర్ లవ్ స్టోరీ. మరి ప్రభాస్ కూడా ఒక సోల్జర్ లవ్ స్టోరీ అవబోతుందా, ఒక లవర్ బాయ్గా కనబడుతున్నాడా అనే ప్రశ్నలు అభిమానులలో కనబడుతున్నాయి. మరో విషయం ఏంటంటే ప్రభాస్ ఇప్పుడు లవ్ స్టోరీకి సెట్ అవుతాడా అనే ప్రశ్న కూడా అభిమానుల్లో తలెత్తుతుంది. ఎందుకంటే గతంలో రాధేశ్యామ్ సినిమా అంత సక్సెస్ అవ్వలేదు కాబట్టి. చూడాలి మరి అనురాగపుడి ప్రభాస్ని ఏ విధంగా తెర మీద చూపించబోతున్నాడో అనేది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.